చిన్న ప్రార్థన చేసుకొని పాఠ్య భాగంలోకి వెళ్ళిపోదామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు నాయన. తండ్రి, ఈ దినము కూడా మీ పిల్లలకు అత్యంత ప్రాముఖ్యమైన తండ్రి ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశ కలిగి తండ్రి ఉంటుండగా, చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, వివేకాన్ని, పరిశుద్ధాత్మని సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలందరూ కూడా వినే మనసును, గ్రహించే మనసును, వినగలిగే చెవులను ప్రసాదించి వాక్య ప్రకారం చక్కగా మేమంతా భూమి మీద బ్రతుకులాగున మిమ్మల్ని నొప్పించకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని మెప్పించే పిల్లలుగా భూమి మీద మీ చిత్తానుకూలంగా నడిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, ఇంతటి మహాజ్ఞాన సంగతులను మాకు రంగరించి నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు వందనములు. వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి, ఇంకనూ అలు పెరగక మీ కొరకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఆ బిడ్డకు సహాయం దయచేయండి. ఆయురారోగ్యాలు, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. చేరువచ్చిన నీ పిల్లల వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నీ కుమార్తెను అలాగే నీ కుమారుని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా మీకు తెలియచేసిన విధముగా పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అనే ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సమాజం బాప్తిస్మము గురించి ఎలా అయితే తెలుసుకోవాలో అత్యంత అవసరమో, అలాగే పరిశుద్ధాత్మని గురించి కూడా ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈరోజు తెలుసుకొనకపోవుట వలన ఎన్నో అపార్థాలు, అనార్థాలు చోటు చేసుకుంటున్నాయండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే ఆయన మీద సరి అయిన అవగాహన లేకపోబట్టే ఈరోజు పరిశుద్ధాత్మ పేరు చెప్పి క్రైస్తవులు క్రీస్తు నామాన్ని దూషించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు ఆయన రాక ఎప్పుడు జరిగింది, మరి ఆయన చేసే పనులేంటి, ఇంతకీ ఆయన ఎవరు అనే విషయాలను సవివరంగా ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. మొదటిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు కనిపిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదామండి. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఎప్పుడు మనకు కనిపిస్తాడు ప్రారంభం అనే మనం ఆలోచన చేస్తే, సృష్టి కార్యక్రమంలో పిల్లరా, సృష్టి కార్యక్రమంలో దేవుడు తన పిల్లలమైన మన కొరకు కావలసినవన్నీ కూడా సృష్టిలో సమస్తాన్ని చేయడానికి ప్రారంభించిన ఆనాడు ప్రారంభంలో మనకు పరిశుద్ధాత్మ కనపడతారండి. ఆ మాటను చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఆది కాండము ప్రారంభంలోనే మనం చూడగలిగితే, ప్రారంభ వచనం నుండి చదువుతున్నానండి. ఆది కాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆదియందు దేవుడు చదువమ్మా. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఓకే అమ్మా. ఈ మాటలో మనం చూడగలిగితే దేవుడు ఈ సృష్టి కార్యక్రమం ఎలా చేశాను అనేది 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక ముక్కలో చెప్తున్నాడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఒక్క ముక్కలో చెబుతూ, మరి ఏ విధంగా సృజించను అనేది 2వ వచనం నుండి చెప్తున్నాడు. అప్పటికి భూమి లేదండి. భూమి ఎలా ఉంది? ఆకారం లేదు, నిరాకారముగా ఉంది. అలాగే చీకటి శూన్యముగాను ఉండెను. మరి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, ప్రారంభ వచనంలో దేవుడు సృజించాడు ఇవన్నీ అని చెబుతూ, ఇక్కడికి వచ్చేసరికి భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. ఆ సమయంలో దేవుని ఆత్మ అనగానే ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ అండి. ఒకవేళ దేవుడే అనుకుంటే దేవుడు మొదటి ప్రారంభ వచనంలో చెప్పినట్టు దేవుడు భూమి ఆకాశం సృజించను అని రాయలేదండి. దేవుడు జలముల పైన అల్లాడుతున్నాడని రాయలేదు. దేవుని ఆత్మ అన్నడంటే దేవుడు వేరు, ఆత్మ వేరు. మరి దేవుని ఆత్మ అనగానే ఎవరు అనంటే పరిశుద్ధాత్మ. ముందుగా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే,
పరిశుద్ధాత్మునికి ఉన్న పేర్లు మీకు తెలియాలి. దాన్ని బట్టి ఎక్కడెక్కడైతే అలాంటి పదాలు ప్రయోగిస్తున్నాడో దాన్ని బట్టి అది పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ప్రస్తావన అని మీకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ అనగానే దేవుని ఆత్మ అన్న, చూడండి ఇక్కడ దేవుని ఆత్మ అని ప్రయోగించబడింది. అలాగే మరొక చోట క్రొత్త నిబంధనలో క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్మకున్న పేర్లు ఒకసారి మీకు తెలియచేస్తున్నాను, రాసుకోండి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, అలాగే సత్య స్వరూపి అయిన ఆత్మ, అలాగే క్రీస్తు ఆత్మ అంటాడు ఒక చోట, క్రీస్తు ఆత్మ, అలాగే సంచకరువు. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని యొక్క పేర్లండి. వీటిలో ఏ పేరు పిలిచినా ఆదరణకర్త, మరొక పేరేంటి ఆదరణకర్త, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మనికి ఉన్న పేర్లు. ఇది మీరు మనసులో పెట్టుకోగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుచుందండి? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సృష్టి ఆరంభంలోనే మనకు కనిపించినట్లు చూస్తూ ఉన్నాం. మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అలాగే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారండి. మరి మరొక మాటను మనం చూడగలిగితే అదే మొదటి అధ్యాయం ఆదికాండము మనుషులను చేద్దాం అనుకొని దేవుడు ఏమంటున్నాడో చూడండి. 26వ వచనం ప్రియులారా, ఆదికాండం మొదటి అధ్యాయంలో 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలము నరులను చేయుదము. ఇక్కడ ఏమంటున్నాడండి? 6 దినాలు విశ్వదినాలు అండి. అవి విశ్వదినాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి 6 దినాలు విశ్వదినాలు సృష్టి అంతా కార్యక్రమం అంతా చేసిన తరువాత 6వ దినము చివరిలో దేవుడు మొదటి మానవుడైన ఆదాముని చేద్దామని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ మన అంటున్నాడంటే ఎవరు ఆ మన? ఒకవేళ దేవుడు ఒక్కడే అనుకుంటే నా స్వరూపమందు నా పోలిక చొప్పున అని ఉండడు. కానీ ఇక్కడ ఏమంటాడు? మన అంటున్నాడంటే బహువచనం అండి. దేవునితో పాటు ఇంకా ఎవరో ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. మరి వాళ్ళు ఎవరు? మరి వారెవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించాడండి. ఆత్మ జలముల పైన అల్లాడుచుండేనన్నాం కదా, అంటే పర్యవేక్షిస్తున్నాడు. సృష్టి కార్యక్రమం అంతా తండ్రి చేస్తున్నప్పుడు దానిని సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఆత్మ జలముల పైన అల్లాడుచు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించాడు. మరి తండ్రి అయిన దేవుడు ఈ మాట చెప్తున్నాడు, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున. మరి ఇంకొకరు ఎవరు ఉన్నారు అని అంటే, మరి ప్రపంచములన్నీ కూడా దేవుని వాక్యము వలన అంటాడు హెబ్రీ పత్రిక, మనకు తెలుసు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని అంటే, మరి ఇప్పుడు దేవుడు భూమి కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. అది ఏంటది? దేవుని మాట, దేవుని వాక్యము. దేవుని వాక్యము వలన ప్రపంచంలో నిర్మాణం అయితే మరి ఆ వాక్యము ఎవరు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడుతుంటుంది. ఆది యందు వాక్యం ఉండేను, మనకు తెలుసు కనుక క్లుప్తంగా చెప్తున్నాను. చాలా పెద్ద పాఠం అండి ఇది. కనుక మీకు క్లుప్తంగా మొత్తం వివరణ అంతా ఇవ్వాలి కనుక నేను ఫాస్ట్ గా వెళ్తాను, దయచేసి ఫాలో అవ్వండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడండి. మరి ఇంతకీ ఎవరు ఆ వాక్యము అంటే 14వ వచనంలో చెప్తాడు, ఆ వాక్యము శరీరధారి అయి శరీరం ధరించుకొని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను అని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు కదండి యేసుక్రీస్తు వారు. మరి శరీరం ధరించుకొని వచ్చింది 2020 సంవత్సరాల క్రితమే. కానీ మరి ఆయన ఆది యందు ఎలా ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడంటే ఆది యందు ఎలా ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. మరి దేవుడు కలుగుగాక అనే మాట ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారండి. అందుకే ఆ యోహాను సువార్తలో 1వ అధ్యాయం 3వ వచనంలో అనుకుంటా ఏమంటాడు? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తు వారు కూడా లేకుండా కలుగలేదండి. ఆయన ద్వారా సమస్తము కలిగింది. అంటే ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఓకే అండి, అర్థమైంది అనుకుంటున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యక్రమంలో పర్యవేక్షించే జలముల మధ్య అల్లాడుచున్నట్లు మనము చూసాము. ఓకే అండి, మరి ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? రెండవదిగా మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ప్రారంభం కనబడిందో మనకు చూసాము. అలాగే పరిశుద్ధాత్మ యొక్క పేర్లు, పర్యాయ పదాలు మనం చూసాము. అలాగే
మరి పరిశుద్ధాత్మకున్న పేర్లు చూసాము. అలాగే ఇప్పుడు మరి ఇంతకీ పరిశుద్ధాత్ముడు అంటున్నామే, ఇంతకీ ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారంటే తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, ప్రియమైన కుమారుడు అని మనకు తెలుసు, నేర్చుకుని వచ్చాం. మరి ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఎవరు? మరి ఈ రోజు ప్రియమైన దేవుని వల్లారా, ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అన్నది క్రైస్తవ సమాజానికి అర్థము కాక, పరిశుద్ధాత్ముడు మా మీదకి వచ్చాడు, మా మీద వ్రాలినప్పుడు మేము అన్య భాషతో మాట్లాడుతున్నాము, పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆవహించింది అని ఈ రోజు క్రైస్తవ సంఘాలలో కానివ్వండి, క్రైస్తవ సభలలో కానివ్వండి ఎంతో డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. కేకలు వేస్తూ మరి పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి దిగాడు అని చెప్పి లేనిపోని భాషలు మాట్లాడుతున్నామని చెప్పి అర్థం పర్థం లేని భాషలు మాట్లాడుతూ ఏమండి పరిశుద్ధాత్మని అవమానిస్తున్నారు. మరి క్రైస్తవ్యానికి కళంకాన్ని ఆపాదిస్తున్నారు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని అన్నారండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క నామము కూడా దూషించబడుతుంది. వీరు పరిశుద్ధాత్మ వ్రాలింది అని కేకలు వేయడంతో ఎవరు కూడా క్రైస్తవులు అనగానే భయపడిపోతున్నారండి. అద్దెలకు ఇల్లు ఇవ్వడానికి కానీ, మహాసభలకి గ్రౌండ్స్ పర్మిషన్ అడిగినప్పుడు కానీ క్రైస్తవులు అంటేనే భయపడిపోయే విధముగా ఈ రోజు క్రైస్తవ ప్రపంచం మనవారేనండి, మనవారే కారణం. వాళ్ళు ఎవరికి తెలియదండి, అన్య జాతీయులకు వారికి ఎవరికి తెలియదు కనుక వారు పొరపాటు పడుతున్నారు. తెలిసి దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్న వీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటే, వీరు కూడా పరిశుద్ధాత్మ వాలిందని భాషలు మాట్లాడుతూ చులకన చేస్తూ క్రైస్తవులు ఈ రోజు చులకన భావంతో చూడడానికి కారణం కేకలు, గెంతులు, ఏమండి పరిశుద్ధాత్మ వాలిందని రకరకాలుగా ప్రవర్తిస్తున్నారండి. ఏమండి స్వస్థత వరాలు స్వస్థపరుస్తామని చెప్పి ఫలానా వారిని పిలవడం, వారికి స్వస్థత అనుగ్రహిస్తామని చెప్పి లేనిపోని భాషలు మాట్లాడడం, కాళ్ళతో తన్నేవారు ఒకరు, కర్చీఫులు విసిరేవారు మరొకరు, కొబ్బరి నూనె రాసి స్వస్థత అనుగ్రహిస్తామని మరొకరు, బిస్కెట్లు పంచేవారు మరొకరు. ఇలా దేవుని యొక్క నామాన్ని ఘనపరచవలసినది పోయి ఏమండి అన్యజనుల మధ్య దూషించబడే విధంగా ఈరోజు క్రైస్తవ్యం ప్రవర్తిస్తుందండి. దానికి కారణం బైబిల్ పై సరి అయిన అవగాహన లేకపోబట్టే. అందుకేనండి ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఈ రోజు ఇన్ని పాఠాలు రాయడం జరిగిందండి. ఇంచుమించు 230 పాఠాలు రాయడం జరిగింది. ఎందుకు ఇన్ని 100 పాఠాలు బైబిల్ నుంచి తీయాలి అని అంటే అర్థం కాలేదండి. అర్థం కాలేదు క్రైస్తవ సమాజానికి క్రైస్తవ్యం అంటే ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, అలాగే బాప్తిస్మ ఎవరి నామంలో తీసుకోవాలో, బాప్తిస్మ అంటే అర్థం ఏంటో, అలాగే క్రైస్తవులు క్రీస్తు రక్తాన్ని కార్చి క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉంటే క్రీస్తు పేరు పెట్టుకోవలసింది పోయి ఈరోజు రకరకాల సంఘాల పేర్లండి. అక్కడే మనకు అర్థమైపోతుంది క్రైస్తవ్యాన్ని ఎంత డినామినేషన్లు, ఫెలోషిప్లు పేరిట, సంస్థల పేరిట చీల్చేశారు. ఏమండి ఒక బెతస్తా కోనేరండి. బెతస్తా అంటే ఆ కోనేరు పేరు పెట్టేవారు ఒకరు, బెతస్తా చర్చ్ అని. బేతనియా చర్చ్ అని ఒక గ్రామం పేరండి, అది ఆ గ్రామం పేరు పెట్టేవారు మరొకరు. ఏమండి పెంతుకోస్తు సంఘం అని మరొకరు. అది పెంతుకోస్తు అంటే ఏంటంటే పండుగ, ఆ పండుగ దినము పేరు పెంతుకోస్తు అని మరొకరు. అలాగే బాప్టిస్టు అంటే బాప్తిస్మం అండి, బాప్తిస్మము సంఘానికి పేరుగా తగిలించడం మరొకరండి. ఇలాగ సిఎస్ఐ అని, ఆర్సిఎం అని, రోమన్ క్యాథలిక్ వారు తెచ్చారు రోమన్ క్యాథలిక్ చర్చ్ అని. ఇలా జీడిఎం అంటే ఏమంటే గోదావరి మిషన్ అని, బైబిల్ మిషన్ అని రకరకాలుగా ఎవరికి వారు విభజించి పరిపాలిస్తున్నారండి. ఈ రోజు ఒకే బైబిల్ నమ్ముతున్న వారు ఒకేలా లేరండి. సంఘాల పేర్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. దేవుడు తన ప్రియమైన కుమారుని క్రీస్తు వారి రక్త తర్పణతో ఈ సంఘాన్ని కొనుక్కున్నాడండి. మరి క్రీస్తు వారి ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిందండి సంఘం. మరి క్రీస్తు రక్తాన్ని ఇచ్చాడు. శిరస్సు క్రీస్తు వారైనప్పుడు సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘములుగా పిలువబడాలండి. అందుకే రోమ 16:16 రోమిలకు రాసిన పత్రిక 16:16 పౌలు గారు రాస్తూ అంటారు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. అంటే సంఘములన్నీ ఎన్ని సంఘాలు స్థాపించినా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలుగా పిలువబడుతున్నా వారందరికీ కూడా హెడ్ ఎవరండి? క్రీస్తు వారు. క్రీస్తు పేరు పెట్టుకోవాలండి. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు ఒక భార్య ఉందనుకోండి, భర్త పేరే చెప్పుకుంటది. అలా కాకుండా ఎవరు పడితే వారి పేర్లు పెట్టుకోకూడదండి, పెట్టుకోదు కూడా. అది ఎంత అసహ్యంగా ఉంటుందో. ఈరోజు క్రీస్తు రక్తాన్ని కార్చినందుకు క్రీస్తు పేరే పెట్టుకోవాలండి. సంఘం వధువైతే పెండ్లి కుమారుడు వధువు ఎవరండి? వరుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి. మనలో ప్రతి ఒక్కరిని సంఘముగా చేశాడు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ఆయా ఏమండి ఆయా మనుషుల్లో, ఆయా జాతులు ప్రతి ఒక్కరిని దేవుడు తన రక్తం ఇచ్చి యేసుక్రీస్తు వారు కొన్నారండి.
డబ్బులు ఇచ్చి కొనలేదండి, స్వయంగా తన ప్రాణమే ఇచ్చేసారు మన కొరకు. మరి ప్రాణం పెట్టిన ఆయన పేరు పెట్టుకోకుండా ఈ రోజు సంఘాలకు ఏవేవో పేర్లు పెడుతున్నారంటే వీరికి ఏమర్థమైందండి క్రీస్తు గొప్పతనం గాని క్రైస్తవ్యం అంటే? కనుక దానిలోని భాగంగా ఈ రోజు పరిశుద్ధాత్మని గురించి కూడా అవగాహన లేక పరిశుద్ధాత్మ పేరిట గెంతుతున్నారండి. అసలు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో చిన్న మొక్క ఉంటదంటే నేనే చదువుతాను. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చూడండి, ఈరోజు దేవుడు సమాధాన పరచడానికి క్రీస్తు వారిని పంపించాడండి. అలాగే సమాధాన పరచడానికి పరిశుద్ధాత్మని పంపించాడండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడండి. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ పేరు చెప్పి గంతులు వేస్తూ కేకలు వేస్తూ నానా రభసంతా చేస్తున్నారండి. అన్య భాషలతో మాట్లాడుతున్నామని అర్థం పర్థం లేని భాషలతో మాట్లాడుతూ ఏమండి ఈ రోజు అవమానిస్తున్నారు ప్రియులర క్రైస్తవ్యాన్ని. మరి అల్లరికి కర్తకారండి, అల్లరి జరగకూడదు. మరి అందుకే ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు అంటారు, చర్చ్ అంటే ఇది గుడి కాదు బడి అంటారు. ఒక బడిలో పాఠాలు చెప్పేటప్పుడు గోల గోలగా చేస్తున్నారు అనుకోండి విద్యార్థులందరూ, మరి ఆ టీచర్ పాఠం చెప్పగలడా సవ్యంగా? దేవుని వాక్యం అంతా కూడా పాఠాలండి. మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇవన్నీ కూడా ఏదో ప్రసంగం బోధ వినేసి వెళ్ళిపోవడం అలాంటిది కాదండి. చర్చ్ అంటే గుడి కాదండి, బడి. బడిలో పాఠాలు నేర్పించాలి. ఎందుకంటే వ్యవస్థ చెడిపోతుంది. ఈ రోజు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందండి. మరి చెడిపోయిన వ్యవస్థను బాగుపరిచేది కేవలం దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క మాట మాత్రమే ప్రియులారా. మరి ఆ మాటలు కలిగినదే బైబిల్. అలాంటి బైబిల్ను బోధిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలి. సత్యవాక్యంను సరిగా విభజించాలి అంటాడు. అపార్థాలు వచ్చేస్తాయండి లేకపోతే ఈ విధంగా. కనుక పరిశుద్ధాత్ముడు ఎవరు అన్నది వారికి అవగాహన లేక ఈరోజు పొరపాటు పడుతున్నారు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు అనంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరండి? తన కుమారుని ఆత్మ అన్నాడు. చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున మనమంతా కూడా కుమారులమే. మరి మనము నాయన తండ్రి అని పిలుస్తున్నాం కదా. మరి అలా మొర్ర పెట్టడానికి మనలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? తన కుమారుని ఆత్మ. ఆయనే ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు అండి. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇంతకీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవునికి కుమారుడండి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు కదా, తండ్రి నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి? తండ్రికి కుమారుడండి. మరి అదేంటండి, యేసుక్రీస్తు వారు కదా కుమారులు అనుకుంటున్నారా? ఒక్క కుమారుడే కాదండి, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు ప్రథమ కుమారుడు, మొదటి కుమారుడు అయితే రెండవ కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు అండి. అందుకే సృష్టి ఆరంభంలో మనకు కనబడుతున్నారు ముగ్గురు. మనుషులను చేద్దామని అనుకున్నప్పుడు మన స్వరూపమందు మన పోలిక అన్నప్పుడు ముగ్గురు ఉన్నారండి. మరి వాళ్ళు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో మొట్టమొదటి కుమారుని కన్నాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు వారు అయితే రెండవ కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఆ తరువాత మూడవ కుమారుడు ఆదాము గారు. ఆదాము ద్వారా మనం అంతా కూడా వచ్చేసాం. మనం అంతా కూడా కుమారులము. అందుకే అంటాడు, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను అన్న కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అండి. తన కుమారుని ఆత్మ అన్న దేవుని ఆత్మను ఎవరిక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాను అంటున్నాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎప్పుడు పంపించాడు? సరే రెడీ పెట్టుకోండి. పరిశుద్ధాత్ముని రాక. మరి పరిశుద్ధాత్ముని రాక ఎప్పుడు జరిగింది అని అంటే, పేతురు గారు ప్రసంగం మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం కదండి. పేతురు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, మరియు మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ఏమంటారు? మరియు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ కనబడతాడు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ యొక్క రాక మనకి ఎప్పుడు జరిగింది అని అంటే, మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి, ఏమండి మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గత క్లాసులో నేర్చుకున్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురి నామంలో మనం బాప్తిసం తీసుకుంటున్నామంటే ఎవరు వాళ్ళిద్దరు అంటే, క్రీస్తు వారు తండ్రికి ప్రియమైన మొదటి కుమారుడైతే రెండవ ప్రియమైన కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు అండి. మరి అందుకే ప్రతి నామము ప్రతి ఒక్కటి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే మనము బాప్తిస్మము
తీసుకోవాలి అని నేర్చుకున్నాం. మరి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటామండి. ఇందాక అదే కదా అన్నాడు, పరిశుద్ధాత్మని రాక ఎప్పుడు జరిగిందండి? నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను. మరి మనం హృదయంలోనికి ఎప్పుడు వస్తాడండి? మనము తండ్రి క్రీస్తు వారిని నమ్మి, దేవుని నమ్మి, క్రీస్తు వారి స్వరక్షకుడని అంగీకరించిన తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతాము. పరిశుద్ధాత్మ దేవునిని మన రెండవ అన్నయ్య అండి. పరిశుద్ధాత్మ దేవుని వరముగా మనము పొందుకుంటాము. ఓకే అండి. ఇప్పుడు పరిశుద్ధాత్మని రాక ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏమండి వెళ్ళిపోయిన తరువాత ఏమండి అపోస్తులు పేతురు అగ్రగణ్యుడు వారికి బోధిస్తూ మీరు ఏ యేసునైతే చంపేశారో ఆ యేసు నామమునే మీకు రక్షణ అన్నప్పుడు వారందరూ కూడా తప్పును తెలుసుకొని కొంతమంది యూదులు బాప్తిజం పొందారండి, ఇంచుమించు 3,000 మంది. అప్పుడు వారు పరిశుద్ధాత్మను వరము పొందారు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనము కూడా బాప్తిజం తీసుకున్న వెంటనే మన హృదయంలోనికి పరిశుద్ధాత్మని నీ వరముగా దేవుడు పంపిస్తాను అన్నాడు. మరి ఆయన చేసే కార్యక్రమాలు ఏంటండి? మరి ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అని అంటే చూడండి. మరి అసలు బైబిల్ గ్రంథం వ్రాయబడింది అని అంటే ఎలా వ్రాయబడింది అనుకుంటున్నారు? ఎలా వ్రాయబడిందండి? చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో చదువుతున్నానండి. అందరూ కూడా ఫాలో అవ్వండి దయచేసి. బైబిల్ గ్రంథం 26 పుస్తకాలు దేవుని మహాజ్ఞాన గ్రంథం అంటున్నాం కదా. మరి బైబిల్ గ్రంథం ఏ విధంగా వ్రాయబడింది అని అంటే 20-21 వచనం చదువుతున్నానండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికారండి. మనుషులు కోరిక ఊహించి వ్రాసింది కాదండి బైబిల్ గ్రంథం అంటే. మరి ఎవరు? దేవుని మూలంగా పలికారండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. మరి అందరూ కూడా ఆయా కాలాల్లో ఆయా వృత్తుల వారు ఆయా కాలాల్లో ఒకే చోట కూర్చుని ఒకే కాలానికి చెందిన వారు కాదండి. మరి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు రాశారండి, వాళ్ళు వేరే కాలంలో ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలో ఉన్నవారు వేరు. ఎంతో మంది జాలర్లు రాశారు అండి. సొంకరి రాశాడు, వైద్యుడైన లోకా గారు రాశారు. అలాగే పాత నిబంధనలో అయితే ఒక ఎజ్రా శాస్త్రి రాశాడు. మరి పశుల కాపరి ఆమోస్ గారు రాశారు. ఇలా రకరకాలు ఆయా వృత్తుల వారు ఒకే కాలానికి చెందిన వారు కూడా కాదు. మరి అయినా కూడా బైబిల్ అంతా కూడా ఏకర్థం ఒకే తాత్పర్యంతో రాయబడిందంటే దానికి కారణం మనుషులు తన ఇష్ట ప్రకారం రాసింది కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ ఇచ్చి దేవుడు రాయించాడు గనుకని ఒకటిలా ఉంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేసే పనులు ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఏమిచ్చాడు? బాప్తిసం పొందిన వెంటనే మన హృదయంలోనికి రావడం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యక్రమం ఏంటి? మనకు ఏమండి బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిందండి. ఓకే అండి. మరి అలాగే మళ్ళా యేసుక్రీస్తు వారు గర్భం దాల్చింది కూడా ఎలాగండి? కన్యక గర్భవతి కుమార్ని కన్ను అన్నారు. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఆ మాటను మనం చూడగలిగితే మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటదండి. కన్య మరియ ఎలా అండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది అని ఉంటది. అంటే క్రీస్తు వారి భూమి మీదకి రావడానికి సహాయం చేసినది పరిశుద్ధాత్ముడు అని మనకు అర్థమవుతుంది. ఓకే అండి. మరి పరిశుద్ధాత్ముడు ఆ పాత నిబంధన కాలంలో ఏమండి అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళడం మనకు అర్థమవుతుంటది. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో అవసరాన్ని బట్టి మాత్రమే ఏమండి భూమి మీదకి వచ్చి వెళ్ళడం మనం చూస్తుంటాం పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మాటలు. మరి అలా వచ్చి వెళ్ళిపోతున్న ఆయన మరి యేసుక్రీస్తు వారి తరువాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి, ఎవరు అనుకున్నారు? ఇందాకే తెలుసుకున్నాం కదా, పరిశుద్ధాత్ముడు అన్న దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త అన్న పరిశుద్ధాత్మ దేవుడు అండి. మరి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు శిష్యులతో, నేను వెళ్ళడం మీకు మంచిది, మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అంటున్నాడండి. ఈ మాటను పట్టుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరేనండి. క్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవునిగా మరలా రూపం దాల్చి వచ్చారు అని అంటున్నారండి. పొరపాటు పడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, రెండవ కుమారుడు తండ్రికి
యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడు అండి. మరి ఎందుకు ఇలా అన్నారు? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని అంటే, అదిగోండి నేను వెళ్ళి మరి పరిశుద్ధాత్మ దేవునిగా మారి వస్తాను అని అంటున్నాడు. కనుక త్రియేక దేవుడు ముగ్గురు ఒక్కటే ఆయా రూపాలు దాల్చి వచ్చాడు అని చెప్తున్నారండి. చాలా పొరపాటు అండి. ముగ్గురుగా ఉన్నారండి. ముగ్గురు ఒక్కటే కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారండి. మరి నేను వెళ్ళిన ఎడల నేను ఆయన మీ వద్దకు పంపిస్తాను అని అన్నప్పుడు, ఒకవేళ అతనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునిగా నేను మరలా వస్తాను అన్నప్పుడు, నేనే ఆయనగా వస్తానని చెప్తురు కదండి. మరి నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతానని వేరొకరు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇద్దరు ఒక్కరు కాదు ప్రియులారా. మరి కనుక ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండడండి. ఒక మానోహ ఏమండి దేవదూతల ద్వారా పరిశుద్ధాత్మ సహాయముగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడండి భక్తుల దగ్గరకు పాత కాలంలో. కానీ మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాడు అని అంటాడు. 13వ వచనం చూడండి. 13వ వచనం, అయితే ఆయన అలా వచ్చిన ఆయన ఎప్పుడు వస్తాడు? బాప్తిస్మం ద్వారా మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వరంగా మనం పొందుకుంటాం. అలా క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఎప్పటి వరకు ఉంటాడంట? చూడండి, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చూడండి, ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ఆయన కార్యక్రమం ఏంటి? బైబిల్ రాయబడింది అన్నాము, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందని పేతురు గారి పత్రికలు చదువుకున్నాం కదా. మరి సర్వసత్యం, ఆయన వచ్చి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నాడండి. మరి క్రీస్తు వారు బ్రతికున్న కాలంలో భూమి మీద చాలా సంగతులు చెప్పారు, కానీ ఇంకాను అనేక సంగతులు మీకు ఉన్నాయి. మరి తనకి ఇచ్చిన 33 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పారండి, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇప్పుడే నేను చెప్పేస్తే మీరు సహించలేరు. కనుక నేను వెళ్ళిపోయిన తరువాత మీకు ఎందుకు ప్రయోజనకరం? నేను వెళ్ళిపోయిన తరువాత నా సహోదరుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడండి. మరి బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినప్పుడు మరి ఎప్పుడు ఈ సర్వసత్యం పరిపూర్ణమైంది అని అంటే, యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు కదండి. యోహాను గారు యేసుక్రీస్తు వారు శిష్యుడండి. ఐదు పుస్తకాలు రాశాడండి. యోహాను సువార్త రాశాడు, గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త, అలాగే యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, అలాగే 5వదిగా ప్రకటన గ్రంథము రాశారండి. ఈ పుస్తకంతో చివరి పుస్తకం అండి, చివరిగా రాయబడిందండి. మరి పద్మాసు ద్వీపంలో ఒక జైల్లో, అండమాన్ నికోబార్ దీవుల్లాగా ఒక ద్వీపంలో వేసేసారండి క్రీస్తును ప్రకటిస్తున్నందుకు. మరి హతసాక్షిగా మరి అక్కడ వేసేసినప్పుడు అక్కడ ఉండి వ్రాసినదండి, ముగించాడు ప్రకటన గ్రంథం. దీనిలో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని సర్వ సత్యాన్ని కంప్లీట్ చేసి ఇచ్చాడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమంటే దర్శనం కలిగి రాయిస్తుందండి పరిశుద్ధాత్మ, చూపిస్తున్నప్పుడు అన్ని కూడా రాశాడు. కనుక సర్వ సత్యంలోనికి నడిపించాడా వచ్చి అని అంటే నడిపించాడు. కనుకనే ఈ రోజు బైబిల్ రూపంలో ఈ రోజు మనకు వచ్చిందండి. అంతకు ముందు గ్రంథస్థం చేయబడలేదండి ఆయా ప్రవక్తల ద్వారా. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను మన పూర్వీకులతో మాట్లాడాడు కదా దేవదూతల ద్వారా. మరి మన పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాటలాడేను అన్నాడా, మాటలాడుతాను అన్నాడు. ఇంకా ఇక్కడ ఏముంటదంటే మాటలాడేను, పాస్ట్ టెన్స్ అండి, అయిపోయింది. మాట్లాడేశాడు తన కుమారుడైన పరిశుద్ధాత్ముని ద్వారా. కుమారుడు యేసుక్రీస్తు వారు, తన కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి సగం సత్యం చెప్తే, తన రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సర్వ సత్యంలోనికి మనకి నడిపించేశాడండి. కనుక ఇప్పుడు దర్శనాలు కలగవు, ఇప్పుడు స్వస్థత వరాలు కూడా లేవు. వెనువెంట జరుగుచూ వచ్చిన ఏమండి సూచక్రియల వల్ల వాక్యం స్థిరపరచుండని అన్నాడు. స్థిరపరిచి గ్రంథస్థం చేయబడి మనకి ఇచ్చేశాడండి. మరి ఇలా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రియులారా, మరి ఎప్పటి వరకు ఉంటాడు మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే యేసుక్రీస్తు చెప్తున్నారండి. 14వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడండి పాత నిబంధన గ్రంథంలో. కానీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎల్లప్పుడూ అంటే భూమి అంతం వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేంత వరకు, లేక మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వచ్చాడండి. మరి ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చారనుకుంటే వేరొక ఆదరణకర్తను ఎందుకంటారండి?
నేనే వచ్చాను పరిశుద్ధాత్మగా రూపం దాల్చుకొని వచ్చాను అని అనలేదండి ఎక్కడ కూడా. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే క్రీస్తు వారు ఒక మనల్ని ఆదరించడానికి వచ్చిన ఒక ఆదరణకర్త అయితే వేరొక ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పుట్టినోట్లో ఉత్తరవాది అని ఉంటది, ఇంకా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మనికి గల పేర్లు. ఓకే అండి, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చాడండి. అందుకే ఏమంటాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అంటాడండి. ఎఫ్సి పత్రిక 4:30 రాసుకోండి. ఎఫ్సి పత్రిక 4:30 దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు మరొక ఆత్మ జత అయిందండి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము అపవిత్రులుగా ఏమండి దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా ఉన్నామనుకోండి, దేవుడు ఎంత బాధపడతాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:30 పౌలు గారు చెప్తారండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఎట్టి పరిస్థితుల్లో మనం దుఃఖపరచకూడదండి. ఎందుకు దుఃఖపరచకూడదు అని అంటే ఏమండి, ఎంత భయంకరమైన పాపము అని అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన ఎంత వ్యతిరేకమైన పాపం అంటే మత్తయి సువార్తలో చెప్తాడు చూడండి. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి రెండవ కుమారుడని ఆయన యొక్క పేర్లు తెలుసుకున్నాం. మరి ఆయన అప్పుడప్పుడు పాత నిబంధన గ్రంథంలో వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా మనతో ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆదరణకర్త, ఉత్తరవాది, సత్య స్వరూపైన ఆత్మ మనతో ఉండడానికి వచ్చాడండి. మరి ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి? వచ్చి మనల్ని సర్వసత్యంలోకి నడిపించాడు. అంతవరకు గ్రంథస్థంగా లేని బైబిల్ను గ్రంథస్థం చేయడం జరిగింది. ఆయా భక్తుల ద్వారా పరిపూర్ణంగా సర్వసత్యం అనేది మనకు ఇవ్వడం జరిగింది. మరి అలా వచ్చిన ఆయనను కూర్చుని మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో మనతో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చాడు, వేరొక ఆదరణకర్త అని క్రీస్తు వారు చెప్పారు. అలా వచ్చిన ఆయనను మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితిలో దుఃఖపరచకూడదు. ఒకవేళ అలా దుఃఖపరిచిన ఆయన మాట మనం వినకపోయినా ఏం జరుగుతుందో తెలిసి ఎంత భయంకరమైన ప్రమాదం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ చాలా జాగ్రత్తగా విని ఆలోచించాలండి, లేకపోతే అర్థం కాదు. మత్తయి సువార్త 12వ మత్తయి సువార్త 31-32 మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని, మనుషులు అండి ఏదైనా ఒక పాపం చేశారనుకోండి, ఒక తప్పిదము చేస్తే క్షమించు తండ్రి అని అంటే ప్రతి పాపము దోషణ వారికి క్షమించబడతది గాని మనుషుల విషయంలో చేస్తే, అలాగే ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మని దూషించే విధంగా మనం మాట్లాడినా, లేకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన మనకు పాప క్షమాపణ లేదు అంటున్నాడండి. మరి ఇంకా ఏమంటున్నాడు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందేనను రాబో యుగమందేనను పాప క్షమాపణ లేదు అనేసాడండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోతామండి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే. ఒకవేళ మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారికి విరోధముగా మాట్లాడినా కూడా పాప క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అసలు ఈ యుగమంది కాదు కదా, రాబో యుగంలో కూడా పాప క్షమాపణ లేదు అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? అగ్ని గుండంలోనికి వెళ్ళిపోతుందండి, నరకాగ్నికి జారిపోతామండి. ఎంత భయంకరమైన పాపమో చూసారా మరి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే. ఈ రోజు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారికి ఎంతో మంది విరోధంగా మాట్లాడుతున్నారండి. ఈ రోజు మత ఛాందస్వాదులైన వారు కానివ్వండి, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని ఎరుగని వారు, ఆయనకు పెళ్ళైందని, ఆయనకు 2 పిల్లలు ఉన్నారని, ఆయన కన్యకు పుట్టలేదని, లేకపోతే ఆయన సిలువ వేయబడలేదని, ఇలా రకరకాలుగా ఆయన దూషించడానికి మాట్లాడుతున్నారండి. ఒకవేళ వారు తప్పు తెలుసుకొని, అయ్యో యేసుక్రీస్తు వారి రక్షకుడు కదా, నేను దూషించాను కదా అని చెప్పి తప్పు తెలుసుకొని ఆయన మీద ఉన్న అభియోగాలన్నీ కూడా నేను మోపాను, నేను తప్పు చేశానని చెప్పి తప్పు చేసి క్షమించండి తండ్రి అని అంటే దేవుడు క్షమిస్తాడండి ఖచ్చితంగా. పాప క్షమాపణ ఉంటుంది, పశ్చాత్తాపడితే పాప క్షమాపణ ఉంటుంది. అందుకే కదా పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వారికి అందరికీ బోధిస్తున్నప్పుడు వారందరూ ఏ జీవాన్ని అయితే మీకు నింపడానికి వచ్చాడో యేసుక్రీస్తు ఆ యేసుని జీవాధిపతిని మీరు అప్పగించేశారు సిలువకి అని అన్నప్పుడు వారు ఇక మాకు రక్షణ లేదని భయపడిపోయారండి. మరి అప్పుడు పేతురు గారు ఏమంటారు, పర్వాలేదు, వీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు, మీరు తెలియక ఆయన శక్తి గాని ఆయన ఎవరో వచ్చిన ఆయనే మెస్సీ అని మీరు తెలియక పొరపడ్డారు కనుక
తెలియక పొరపడితరని నేను ఎరుగుదును. కనుక ఏ యేసునైతే దూషించారో ఆ యేసు నామములో మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీకు రక్షణ పాప క్షమాపణ కలుగుతది అన్నాడండి. అంటే ఇప్పుడు మనిషి కుమారుడికి పొరపాటును తెలియక ఏమండి తప్పుగా మాట్లాడితే క్షమించమంటే తప్పు తెలుసుకొని క్షమించమంటే క్షమిస్తాడేమో గాని, అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మరి ఈ యుగమందు గాని రాబో యుగమందు గాని క్షమాపణ లేదు అనేసినప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఈ రోజు ఏం చేస్తుంది క్రైస్తవ సమాజం? ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందండి. మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం ఏది అనుకుంటున్నారు? ఏంటనుకుంటున్నారండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే ఈ వాక్యం అంతా ఎలా రాయబడిందండి? బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో కదండి రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రికలో తెలుసుకున్నాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖంలో ఏ ప్రవచనం పుట్టలేదని మొదట గ్రహించుకోవాలి. మరి ఈ భక్తులందరూ కూడా ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికారు. మరి 66 పుస్తకాల బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి రాయబడిన గ్రంథం. మరి ఎలాంటి గ్రంథం గురించి తప్పుడుగా మాట్లాడిన ఏమండి వాక్యాన్ని చెప్పేటప్పుడు కలిపి చెరిపేసి తప్పుడుగా బోధిస్తే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అండి. బాప్తిసం ఇలాగే తీసుకోవాలని మనుషులు కల్పించుకున్న పద్ధతులు చెప్పేశారనుకోండి, లేకపోతే సంఘానికి పేరు ఇదే పెట్టుకోవాలని చెప్పేశారనుకోండి, ఒకవేళ వాక్యాన్ని వక్రీకరించి కలిపి చెరిపేస్తున్నారు అనుకోండి, అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అండి. అలాంటి పాపము చేసే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అనేసాడండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. మీకు చాలా మంది బోధకులు అర్థమవుతుందండి మీకు? ఈ వాక్యాన్ని ఒకటి కలపకూడదు, దీనిలోంచి ఒకటి తీసివేయకూడదు, దీన్ని సమాప్తం చేశాడండి. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు, ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి అన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా బోధించాలి. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అని అంటే కోత విస్తారం ఉంది. మీరు అనేక మంది కాలం బట్టి చూస్తే బోధకులు కావాలి అని చెప్పిన దేవుడే మీలో అనేకులు బోధకులు కాకుండా ఎందుకు అనేసాడండి? నశించిపోతున్న మానవులందరినీ రక్షించాలంటే మీరు అందరూ కూడా బోధకులు అవ్వాలి అని చెప్పిన దేవుడే ఎందుకు మీలో అనేకులు బోధకులు కాకుండా అన్నాడంటే ఇలా కలిపి చెరిపేస్తున్నారండి. మీరు బాగా నేర్చుకుని అప్పుడు బోధకు పని చేయండి. అదే అంతేగాని 2, 4, 5 వాక్యాలు నేర్చుకొని మాకంతా తెలుసు అనుకుంటే పొరపాటు అండి. బైబిల్ గ్రంథం అంతా కూడా జాగ్రత్తగా సత్యవాక్యాన్ని సరిగా విభజించే జ్ఞానం నేర్చుకోవాలండి. అందుకేనండి ఈ రోజు 8 సంవత్సరాల ఇంచుమించు 8 సంవత్సరాల కోర్స్ అండి 4 సంవత్సరాల్లో పూర్తవుతుంది. యాన్యువల్ ఎగ్జామ్, మిడ్ ఇయర్ ఎగ్జామ్ అని పెట్టి 230 పాఠాలు ఇంచుమించు పాఠాలన్నీ కూడా చక్కగా సవివరంగా ఈ క్వశ్చన్స్ ఈ సందేహాలు అన్నిటిని కూడా నివృత్తి చేస్తూ రాసిన పాఠాలు ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు. మరి ఈ పాఠాలన్నీ కూడా నేర్చుకొని ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకోవాలి అంటే బైబిల్ కలిపి చెరిపేయకుండా ఉండడానికి, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి ఈ పాఠాలన్నీ ఖచ్చితంగా అవసరం ప్రియులారా. కనుక చక్కగా నేర్చుకోవాలండి. ఈరోజు పరిశుద్ధాత్మని మీద సరైన అవగాహన లేక ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారండి. మరి అలా మాట్లాడుతున్న వారికి వాక్యాన్ని కలిపి చెరిపే వారికి ఈ యుగమందైనను రాబో యుగమంది అయినను క్షమాపణ లేదండి. మరి పాత నిబంధన కాలంలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వత ఉండడానికి వచ్చాడండి. మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ప్రారంభంలోనండి వారు పేతురు, యోహాను శిష్యులందరూ కూడా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగే అన్య భాషల్లో ఉన్న వారు అందరూ కూడా వచ్చారండి. పెంతుకోస్తు పండుగ దినం మన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంటది. రాసుకోండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఉంటది. ఒకసారి నేను త్వరగా చదువుతాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత వీరందరూ శిష్యులు కూడుకున్నారు. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడుకున్నారంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. చూడండి, ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ వచ్చేసారండి. అప్పుడు మరి ఆ పండుగ దినాన్ని వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అన్య భాషలో బలమైన గాలి వీచింది. అప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా బలమైన గాలి వచ్చింది. అప్పుడు వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండింది. అప్పుడు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగించినట్లు ఏమండి వారి మీద ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారు అన్య భాషలో మాట్లాడారంట.
మరి అక్కడ ఉన్న వారందరికీ కూడా వారి వారి భాషలో స్వభాషలో అర్థమైపోతుందండి వారు మాట్లాడుతుంది. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. అందులో ఎంతమంది భాషలు తెలిసిన వారు ఉన్నారు అంటే అక్కడికి వచ్చిన వారు పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే ఏమన్నారంటే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, యోవేలు ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచించాడండి పరిశుద్ధాత్మని రాక జరుగుతుందని. క్రీస్తు వారి గూర్చిన ప్రాఫెసీలు చాలా ఉన్నాయండి. ఎలాగైతే క్రీస్తు వారు వస్తున్నారని, రాబోతున్నారని క్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం అంటే భవిష్యత్తు అండి, ముందుగా రాయించినవి. మరి క్రీస్తు వారి గురించి ఎలాగైతే వ్రాయబడినవి అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా వ్రాయబడిందండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. తర్వాత రాసుకొని చదువుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో అంత్యదినం అది ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనలు కలుగును. మీ వృద్ధులు కలలు కంతురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినం రాకమునుకొని అన్ని చెప్పుకొస్తున్నాడండి. కనుక పరిశుద్ధాత్మని యొక్క రాక జరిగిందండి. ఎంత ఆర్భాటంతో జరిగిందండి. అగ్ని నాలుకలు విభాగింపబడినట్లు వచ్చింది. వారిలో ఒక్కొక్కరి మీద రాలింది. వారు అప్పుడు అన్య భాషల్లో మాట్లాడారండి. ఈ మాట పట్టుకొని ఇప్పుడు మాకు కూడా పరిశుద్ధాత్మ రాలుతుంది కనుక మేము కూడా అన్య భాషలో మాట్లాడతామని కాస్బిస్ అని అర్థం పర్థన భాష మాట్లాడుతున్నారండి. ఆ రోజు వారు మాట్లాడుతుంటే రకరకాల భాషలు చదువుకున్నాం కదా, వారందరికీ కూడా వారి వారి స్వభాషలో అర్థమైపోతుందంట. అది పరిశుద్ధాత్మని యొక్క శక్తి అండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వాళ్ళ మీద రాలినప్పుడు వారు ఆ విధంగా మాట్లాడారు. వారు మాట్లాడుతున్న భాష అన్య భాషల వారికి కూడా అర్థమైంది అని అంటే అంత శక్తివంతుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. మరి వాళ్ళ మీద రాలింది. మరి ఈ రోజు మన వాళ్ళు కూడా ఎలా అంటున్నారంటే ఈ రోజు రాదండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఇలా వ్రాలడు. పరిశుద్ధాత్మ వరములు, ఆనాడు పరిశుద్ధాత్మ వరములు వేరండి, పరిశుద్ధాత్మ వరము వేరు. మరి ఆనాడు పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయండి. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఏమండి పరిశుద్ధాత్మ వరములు అపోస్తులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటే వాక్యం అప్పుడు ఇంకా గ్రంథస్థం చేయబడలేదు కదా, వాక్యం పరిపూర్ణం అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, సర్వసత్యంలోకి నడిపించాలి. మరి అలాంటప్పుడు వాక్యం ఇంకా పరిపూర్ణం కాలేదు గనుక మరి యేసే క్రీస్తుని నమ్మట్లేదు, పరిశుద్ధాత్మ గురించి చెప్పినాం నమ్మట్లేదు గనుక వాక్యాన్ని స్థిరపరచడం కోసం పరిశుద్ధాత్మ వరములు ఇవ్వబడ్డాయండి ఆ కాలంలో వాళ్ళకి. అందుకే వారు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ వారికి అంటారు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇదిగో మీలో ప్రతి వారికి పరిశుద్ధాత్మ వరములు మీకు అనుగ్రహించాను కదా. పరిశుద్ధాత్మ వరములు నానా విధములుగా ఉన్నాయంటాడు కొరింథీ పత్రికలండి. మరి పరిశుద్ధాత్మ వచ్చి ఏమండి కృపా వరములు అనుగ్రహించాడండి. మరి ఆ మాటను మనము చూడగలిగితే చాలా క్లిష్టమైన పాఠం అండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంతవరకు పరిశుద్ధాత్ముడు అంటే వేరే విధంగా పరిచయం చేశారు క్రైస్తవ సమాజంలో మనకి. మరి అలాంటప్పుడు దాని పరిశుద్ధాత్మను గురించిన పూర్తి వివరణ మనకు తెలియాలండి. మరి తెలియకపోతే మనము కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేసేస్తే మనము కూడా నరకాగ్నికి జారిపోతామండి. క్షమించరాని నేరం కనుక చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. అత్యంత అవసరమైన పాఠం కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా, నేను చదువుతాను త్వరగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడేనండి, కానీ వరములు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, కానీ పరిశుద్ధాత్మ వరములు నానా విధములుగా ఉన్నాయంట. మరి అవేంటి? మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. సేవ
రకరకాల సేవ అండి. వండేవాళ్ళు ఒకరు, సువార్త పనికి ప్రకటించే వాళ్ళు ఒకరు, ఏమండి ఆ సువార్తకు స్టేజ్ వేసేవాళ్ళు, ఆ సభలకు స్టేజ్ వేసేవాళ్ళు ఒకరు, కరపత్రాలు పంచేవాళ్ళు మరొకరు, చైర్స్ వేసేవాళ్ళు మరొకరు, వంటలు వండేవారు మరొకరు. చూడండి, పరిచర్య అంటే సేవా కార్యక్రమాలు అండి. నానా విధములుగా ఉన్నా కూడా ప్రభువు మాత్రం ఒక్కడే అంటున్నాడు. అలాగే వరములు, పరిశుద్ధాత్మ వరములు అండి. ఒకరు ప్రవచించే వరం ఉంది ఆ కాలంలో, ఒకరేమో భాషలు మాట్లాడే వరం ఉంది, మరొకరికి ఆ భాషలో అర్థాన్ని చెప్పే వరం ఉంది, మరొకరికి స్వస్థపరిచే వరాలు. ఇలా నానా విధములుగా కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనేక వరములు ఇచ్చాడండి. అదే చెప్తున్నాడు. మరి కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. చూడండి, ఆత్మ ఒక్కడే ఇన్ని వరాలండి. పరిశుద్ధాత్మ వరములు అంటారు. పరిశుద్ధాత్మ వరము సింగులర్ అండి. పరిశుద్ధాత్మ వరము అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే బాప్తిజం తీసుకున్న తర్వాత మనలోనికి వస్తాడు. కానీ మొదటి శతాబ్దంలో శిష్యుల మీదకి ఒక్కొక్కరి మీదకి రాలింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరములు వచ్చాయండి. ఒక్కొక్కరికి వారి పరిమాణం చొప్పున వారికి పరిశుద్ధాత్మ వరములు దేవుడు అనుగ్రహించాడండి. మరి ఈ రోజు స్వస్థపరచు వరాలు వారికి ఇచ్చాడు అండి. భాషలో మాట్లాడే వరాలు వారికి ఇచ్చాడు అని అంటే మరి ఈ కాలంలో కూడా ఉన్నాయి అనుకుంటే పొరపాటు అండి. ఆ మాట పట్టుకుని వీరికి ఏవి నెరవేరిపోయిన మాటలు ఏవి నెరవేరబోతున్నాయో, ఏమంటే ఒక మెడిసిన్ ఉందనుకోండి, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు తయారు చేయబడిందని. అలాగే ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఉంటుంది ప్రతి దాని మీద. అంటే ఈ మందు ఎప్పటి వరకు పనిచేస్తుంది, దీని ఎప్పుడు నాశనం అయిపోద్ది, ఎంతవరకు మనం వాడొచ్చు అని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందండి. కనుక ప్రతి వస్తువు మీద ఎక్స్పైరీ డేట్ మనం చూసుకుని వాడతాం. అలాగే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు కానీ వేసుకుంటే ఎంత ప్రమాదమో, చచ్చిపోతాం కదండి. ఎక్స్పైరీ అయిపోయిన డేట్ అయిపోయిన మందులు వేసుకోకూడదు, కనుక ఎక్స్పైరీ డేట్ చూస్తాం. మరి అలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా అమ్ముతున్నారు అనుకోండి, అలాంటి మెడికల్ స్టోర్ ని ఏమంటే బ్యాన్ చేస్తారు గవర్నమెంట్ వారు. మరి అది ఎంత ప్రమాదం, ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుందండి. కనుక ఎంత ప్రమాదమో. ఈరోజు ఎక్స్పైరీ అయిపోయండి బైబిల్ గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిందండి భవిష్యత్ గ్రంథము మన బైబిల్ గ్రంథం అండి. జరిగిపోయిన సంగతులు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. అలాగే ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథాల కొరకు జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత కాలం వర్తమాన కాలంలో. అలాగే జరగబో సంగతులు కూడా ఉన్నాయండి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో అని జరగబోయే సంగతులు కూడా దేవుడు ముందుగా వ్రాయించిన గ్రంథం. మరి ఏ వాక్యాలు జరిగిపోయండి? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు. ఆ ప్రవచనం నెరవేరిపోయిందా లేదా? నెరవేరిపోయిందండి. యేసుక్రీస్తు విషయంలో ఇప్పుడు మరలా కన్యక గర్భవతి అవి మరలా కుమారుని కందిక. మరి యేసుక్రీస్తు విషయంలో నెరవేరిపోయింది. అలాగే పరిశుద్ధాత్మ గురించిన వస్తాడు అని యోవేలు 2వ అధ్యాయం 28వ వచనంలో ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద రాలెత్తాడు, అప్పుడు మీ కుమారులు కలలు కంటారు, దర్శనలు కలుగుతాయి, పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటారని రాయించాడండి. కుమారుల హృదయం తండ్రుల తట్టుకు, తండ్రుల హృదయం కుమారుల తట్టుకు తిప్పుతాడు అని చెప్పి ముందుగా వ్రాయించబడింది. పరిశుద్ధాత్మ వరములు లాగా పొందుతారు, ఆత్మ వస్తుందని. మరి అవి ఎక్స్పైర్ అయిపోయింది అంటే అవి జరిగిపోయాయి. మరి ఈ కాలంలో పరిశుద్ధాత్మ వరములు ఉండవండి. ఒకటి పరిశుద్ధాత్ముడు బాప్తిజం తీసుకున్న తర్వాత వరముగా వస్తాడు. మరి అప్పుడు ఎందుకు వచ్చాయండి? అప్పుడు ఎందుకు స్వస్థత పరిచారంటే మొదటి శతాబ్దంలోనే నిలిచిపోయాయండి. మరి పౌలు గారు పేతురు గారు నీడ పడితే స్వస్థత వచ్చేసిదంట. మరి అలాగే స్వస్థత వరాలు ఏమండి, వారు పౌలు గారు అయితే నడుకట్ట తీసుకెళ్లి ఎవరైనా రోగుల మీద ఉంచారనుకోండి, స్వస్థపడిపోయేవారు. అంత పరిశుద్ధాత్మ వరములు వారికి ఇచ్చారండి, స్వస్థతను గురించి వరాలు. అంత గొప్పగా వారు ఉండేవారు. మరి మొదటి శతాబ్దంలోనే నిలిచిపోయాయండి. మొదటి శతాబ్దంలోనే పరిశుద్ధాత్మ వరములు నిలిచిపోయాయండి. మరి పౌలు గారు అంటారు, తిమోతికి కడుపు జబ్బు వస్తే నీవు కడుపు జబ్బు నిమిత్తము తరచుగా నీళ్లు త్రాగు అని చెప్తూ ఉంటారు. అంటే మరి పరిశుద్ధాత్మ వరాలు లేవండి, అప్పటికి స్వస్థత వరాలు లేవంటే నిలిచిపోయాయండి. మొదటి శతాబ్ద కాలంలోనే నిలిచిపోయి. ఎందుకు మరి ఉన్నాయి అని అంటే అప్పుడు మాత్రం వారు విష సర్పాలను చేత పట్టుకున్నా ఏ హాని చేయలేదండి. మరణకరమైన నీరు తాగిన వారికి ఏ హాని జరగలేదు. అంటే
అప్పుడు వరాలు ఇచ్చాడండి. మరి ఎందుకు ఇచ్చాడంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం అండి, 20వ వచనం. మార్కు సువార్త 16 అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. చూడండి, ఆ పైన ఏం చెప్తాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడతాది అని చెప్పి 17వ వచనం అంటున్నాడు చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అని చెబుతూ, ఏంటంటే ఆ సూచక్రియలు, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మరి ఇవన్నీ జరిగాయండి. వారికి వరాలు ఇచ్చి పంపించాడు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు అని చెప్పి నమ్మలేదు కనుక. మరి వాక్యము స్థిరపరచబడలేదు ఇంకా కూడా మరి అప్పటికి. అందుకే వెనువెంట ఏమంటున్నాడు 20వ వచనంలో, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. మరి పరిశుద్ధాత్మ వరాలు, స్వస్థత వరాలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, పాములను ఎత్తుపట్టుకోవడం, మరణకరమైనది ఏది తాగినా హాని జరగకపోవడం, ఇవన్నీ కూడా ఎంతవరకు ఉందంటే మొదటి శతాబ్ద కాలం వరకే ఉందండి. మరి వాక్యము స్థిరపరచడం కోసం ఇవన్నీ కూడా అద్భుతాలు జరిగాయి. స్వస్థత వరాలు కూడా ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. మరి ఎప్పుడు, ఎందుకు అని అంటే వాక్యం స్థిరపరచబడడం కోసమే సూచక్రియలు అన్ని కూడా జరిగాయి అంటున్నాడు. మరి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండిరి. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని స్థిరపరిచేశారండి. మరి ఇప్పుడు వాక్యం కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములతో ఆ రోజే నిలిచిపోయాయి. మరి ఇప్పుడు పని లేదండి, సర్వసత్యం వచ్చేసింది. సంపూర్ణ సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేశాడు. బైబిల్ రూపంలో మన దగ్గరికి వచ్చేసింది కనుక ఇక పరిశుద్ధాత్మ వరములు ఇప్పుడు లేవండి. మరి అందుకే ఈ రోజు చూడండి, ఒక బోధకుడు ఏం చేశాడంటే, ఒక పాముని విషసర్పాన్ని చేత్తో ఎత్తుపట్టుకున్నా నాకేమి కాదని పాముని ఎత్తుపట్టుకున్న క్లిప్ మనం చూసాం. అదేం చేసింది? అది కాస్త కాటు వేసింది మెడ మీద. కాటు వేయగానే రక్తం వచ్చేసి చచ్చిపోయాడండి. మరి ఈ రోజు విష సర్పాలు చేత పట్టుకుంటే పరిశుద్ధాత్మ వరాలు లేవండి. హాని జరగదని అనుకోకండి, చచ్చిపోతారండి. మరి అలాగే మరణకరమైన తాగితే చచ్చిపోతారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వరములు లేవండి. మరి అప్పుడు ఎందుకు ఉన్నాయి ఇచ్చాడు వారికి అని అంటే, పరిశుద్ధాత్మ వరములు అంటే వాక్యంను స్థిరపరచడం కోసం ఇచ్చాడండి. ఒక ఉదాహరణ, ఒక బిల్డింగ్ మనం కడుతున్నప్పుడు, ఒక బిల్డింగ్ ఎవరైనా నిర్మించినప్పుడు ఏం చేస్తారండి, దానికి సెంటరింగ్ కర్రలన్నీ కూడా వేస్తారు. ఎందుకంటే ఒక స్లాబ్ గట్టిపడడం కోసం, స్లాబ్ వేయడానికి ఏం చేస్తారు, డెక్కింగ్ మోపు చేస్తారు. డెక్కింగ్ అంటారు. మరి మీ దగ్గర ఏమంటారు తెలియదు కానీ, సెంటరింగ్ కర్రలు, సర్వే కర్రలు నిలవబెట్టి వాటికి చెక్కలన్నీ కూడా మేకులతో చెక్కలన్నీ కొట్టి ఒక స్లాబ్ గా తయారు చేసి దాని మీద కాంక్రీట్ అన్ని వేసి స్లాబ్ వేస్తారండి. మరి ఆ స్లాబ్ అంతా గట్టిపడే వరకు మరి కర్రలు తీసేరు వెంటనే. ఆ సెంటరింగ్ కర్రలు అన్ని కూడా తీసేరు. మరి ఎప్పుడు తీస్తారు అని అంటే, ఆ స్లాబ్ అంతా కూడా గట్టి పడాలి. సుమారు 21 రోజు అనుకుంటాను, 20 నుంచి 21 రోజుల్లో 25 రోజుల్లో ఆ స్లాబ్ అంతా కూడా గట్టి పడిపోద్ది. ఎప్పుడైతే గట్టి పడిపోయింది అనుకుంటారో అంతవరకు కూడా నీటిని మడుల్లా కట్టి నీరు నింపుతూ ఉంటారండి. మరి ఆ సిమెంట్, ఆ స్లాబ్ అంతా కూడా గట్టిపడిన తరువాత, గట్టిపడింది ఇక అనుకున్నప్పుడు, స్థిరపడినప్పుడు, దృఢపడినప్పుడు ఏం చేస్తారో ఆ సెంటరింగ్ కర్రలు అన్ని కూడా తీసేస్తారండి. ఇది ఎంత వాస్తవమో మరి వాక్యం కూడా స్థిరపరచబడిపోయిందండి. కన్ఫర్మ్. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటాడు తిమోతి మొదటి పత్రికలో. ఇప్పుడు నమ్మొచ్చు. ఇప్పుడు మొత్తం సర్వసత్యం వచ్చేసిన బైబిల్ రూపంలో మన చేతికి వచ్చేసింది. ఇప్పుడు కాదనటకు వీలు కాని వాక్కులు వచ్చేసాయి. మరి అలాంటప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ వరములు, స్వస్థత వరాలతో ఇక పని లేదు. వెనువెంట మరి ఎందుకు ఉన్నాయి ఆ కాలంలో ఇచ్చాడు అని అంటే, వాక్యము స్థిరపరచడం, కన్ఫర్మ్ చేయడం కోసం మాత్రమే ఉన్నాయి. స్లాబ్ ఎలాగైతే దృఢపడిపోయిన తర్వాత, స్థిరపడిపోయిన తర్వాత ఆ సెంటరింగ్ కర్రలన్నీ తీసేస్తామో ఇంకా వాటితో పని లేదండి. మరి కర్రలతోటే ఉంచుతాం అనుకోండి, ఎక్కడ నివాసం చేస్తాం? ఎక్కడ గదులు కడతారు? బెడ్రూమ్ అని, హాల్ అని, కిచెన్ అని ఇవన్నీ ఎలా కడతారు? ఆ కర్రలన్నీ ఎలా ఉంటాయి? మనం ఎక్కడ నివాసం చేయడానికి అనుకూలంగా ఉంటది? కనుక స్లాబ్ గట్టిపడే అంత వరకు అవసరం అండి. తర్వాత ఇక వాటి అవసరము లేదు. ఇది ఎంత వాస్తవమో అలాగే పరిశుద్ధాత్మ వరములు కూడా మొదటి శతాబ్దంలోనే వాక్యం వెనువెంట జరుగుతున్న సూచక్రియల వల్ల వాక్యం స్థిరపరచుకుంటూ వెళ్ళిపోయారండి. మరి అలా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రాయబడిందంతా రాయబడిన తరువాత ఇక వాక్యము స్థిరపరచబడిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వరములతో ఇక పని లేదు, ఇక సూచక్రియలు జరగవు. కానీ ఈ రోజు ఇది ఎరుగక ఈ నెరవేరిపోయిన వాక్యాలు పట్టుకొని ఇంకా ఉంటాయి పరిశుద్ధాత్మ వరములు మాకు వచ్చాయని అన్ని భాషల్లో మాట్లాడడం కానీ, స్వస్థత వరాలు, స్వస్థత సభలు అని పెట్టి ఈ రోజు
అమాయక క్రైస్తవ్యాన్ని మోసపరుస్తున్నారండి. ఈరోజు స్వస్థత వరాలు లేవండి, పరిశుద్ధాత్మ వరాలు లేవండి. పరిశుద్ధాత్మ దేవుని ఒక్కటే వరముగా ఈ రోజు బాప్తిసం తీసుకున్న తర్వాత పొందుకుంటామండి. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు అన్నాడు రోమాపత్రిక 8:26 వచనంలో. ఆయన వచ్చి మన హృదయంలోకి వచ్చి నీ హృదయంలోకి పంపుతాను అన్నాడు కదా. మరి ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆయన వచ్చి ఆయన రాకతో ఏం చేస్తాడు అని అంటే, రోమిల్ రాసిన పత్రిక 8:26 వచనంలో, రోమపత్రిక 8:26 వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడండి మనకి. ఎలా అనగా ఏంట సహాయం అని అంటే, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి మనకి ఎంత సహాయం చేస్తున్నాడు. మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడడం అండి. ఏది పడుతుంది మనం మాట్లాడకూడదు. తండ్రి ఆకాశం మందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఈ రోజు ఆఫ్టర్ ఒక కలెక్టర్ దగ్గర మాట్లాడడానికి వెళ్ళామనుకోండి, కలెక్టర్ దగ్గరికి, ఒక జిల్లా కలెక్టర్ దగ్గరే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. చక్కగా మాట్లాడాలి, లేకపోతే అపాయింట్మెంట్ దొరకదండి. మరి అలాంటప్పుడు ఆఫ్టర్ ఒక జిల్లా కలెక్టర్ తో మాట్లాడడానికి అంత జాగ్రత్త అవసరమైనప్పుడు మరి లోకాలను కలిగించిన సర్వేశ్వరుడు దేవుడు అండి, మన కన్న తండ్రి. ఆయనతో సర్వశక్తి సంపన్నుడు. మరి ఆయనతో మాట్లాడాలంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎలా పడితే అలా ప్రార్థన చేసేస్తుంటాం. తండ్రి నాకు యుక్తంగా ప్రార్థన చేయడం మనకు రాదండి. తండ్రి నాకు అది కావాలి, తండ్రి ఇది కావాలి, ఎలా చేయండి అలా చేయండి అని ఎన్నెన్నో మాటలు దీర్ఘ ప్రార్థన చేసేస్తూ ఉంటాం. మరి ఆ ప్రార్థనలన్నీ కూడా ఫిల్టర్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ ఫిల్టర్ చేసి మన తరపున తండ్రి అని విజ్ఞాపన చేస్తుంది ఎవరండి? మనలో ఉండి. అందుకే నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మనలో ఉంచాడండి. మరి ఆత్మ వచ్చి మనల్ని ఏం చేస్తా? సర్వసత్యంలోకి నడిపించడమే కాకుండా వాక్యము ఏమండి మనకి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తుందండి. అలాగే పాపమును గూర్చి, మన బలహీనతలు గూర్చి మన బలపరిచి ఒప్పింప చేసి దేవునిలో వాక్యంలో ఉంచుతుందండి. దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగి మనలో దేవునిలో ఉంచుతుందండి. మరి అలాంటి పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు దుఃఖపడుతుంది? దేవుని వాక్యం మనం వెనక పాటించక ఉన్ననాడు దుఃఖపడుతుందండి. కనుక ఆయన వెళ్ళిపోతాడండి. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు, పాపం చేసిన తర్వాత బత్షెబతో తప్పు చేసిన తర్వాత, ఉరియాని చంపించిన తర్వాత బాధపడుతూ పశ్చాత్తాపడిపోతాడండి. పశ్చాత్తాపడిపోతూ కీర్తన గ్రంథం 51 అధ్యాయం అంతా కూడా పశ్చాత్తాపడుతూ మాట్లాడతాడండి. అందులో 5వ వచనం కూడా కానీ 11వ వచనంలో ఏమంటాడంటే, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుకుము అంటాడండి. కనుక నాలో పరిశుద్ధాత్మ ఉండి నీ కొరకు ఆలోచింప చేస్తుంది. నీకు కోపం వచ్చి నీ నా యొద్ద ఉన్న పరిశుద్ధాత్మ తీసివేయకు. అలా తీసివేస్తే ఏంటి నష్టం? ఇక దేవుని కొరకు ఆలోచించమండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ ఆత్మ వచ్చేస్తుంది? భ్రష్టాత్మ వచ్చేస్తుంది. అది అపవాది పంపించే భ్రష్టాత్మ వచ్చేస్తుంది. అందుకే క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటాడు, మీరు విశ్వాసం గలవారి ఉన్నారు లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలో ఉండాలి, నివసించాలంటే మనం వాక్యానికి అనుకూలంగా ఉండాలండి. వాక్యాన్ని పాటిస్తూ మనం ఉన్ననాడు మనలో ఉంటారు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటది. కనుక పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే భ్రష్టాత్మ వచ్చేస్తుందండి. దేవుడు బాధపడుతూ అంటాడండి, చేయరాని కార్యం చేయడానికి దేవుడే అప్పగించేస్తాడంట. ఎందుకు? తమ హృదయంలో చోటి నల్లకపోయిరు గనుక అంటాడు. రోమపత్రిక 1:28 వచ్చినండి. ఇదంతా పెద్ద ప్రాసెస్. చాలా అంతా కూడా లింకులు అంతా కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ప్రతిదీ బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అండి. బైబిల్కి బైబిలే సమాధానం చెప్తది. రోమపత్రిక 1:28 అంటారు, వారు తమ మనసులో ఏమండి వారికి దేవునికి చోటి అని అల్లకపోయారు కనుక దేవుడు కోపం తెచ్చినట్టు చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు అంటాడు. కనుక దేవుని పరిశుద్ధాత్మ బాధపరిస్తే, పరిశుద్ధాత్మ మనలో లేకపోతే భ్రష్టాత్మకు దేవుడే అప్పగించేస్తాడండి. ఇక పనికిరాని వరకు మనం మిగిలిపోతాం. దేవుడే అప్పగించేస్తే దేవునికి విరోధం అయిపోతే ఇంకా దేవుని దగ్గరికి ఏం వెళ్తామండి? ఇక దేవుని కొరకు ఆలోచించే పరిస్థితి ఉండదండి మనలో నుంచి పరిశుద్ధాత్మ కానీ వెళ్ళిపోతే. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మకు అనుగుణ్యంగా మనం నడుచుకుంటూ వాక్య ప్రకారం మనం నడిచినాడు పరిశుద్ధాత్మ ఆనందపడతాడండి, దుఃఖపడడు. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అలాగే పరిశుద్ధాత్మ వరములు అనేవి మొదటి శతాబ్దంలో ఉన్నాయి. వాక్యం స్థిరపరచబడడానికి ఉన్నాయి. మొదటి శతాబ్ద కాలంలోని పౌలు గారితోటి పరిశుద్ధాత్మ వరములు నిలిచిపోయాయండి. నిలిచిపోయిన పరిశుద్ధాత్మ వరములు ఈ రోజు ఉన్నాయని చెప్పి అన్య భాషలతో మాట్లాడుతున్నామని అర్థం పర్థం లేని భాషలు మాట్లాడుతూ గగ్గోలు గోల చేస్తున్నారండి. చూడండి, చూస్తే ఎంత హాస్యాస్పదంగా అండి. స్త్రీలు కూడా అండి చీరలు కూడా జారిపోతానని కానుకోకుండా విపరీతంగా డాన్సులు వేస్తూ ఉంటారండి, గంతుతూ ఉంటారండి. అల్లరికి కర్తకాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు పరిశుద్ధాత్మని ఎంత అవమానిస్తున్నారండి. అసలు విరోధంగా మాట్లాడితేనే క్షమించరాని నేరం, ఆ పాప క్షమాపణ లేదు ఈ యుగమందైనను రాబో యుగమందనని అంటే పరిశుద్ధాత్మ పేరు చెప్పి ఇంత అసభ్యకరంగా ఈరోజు గంతులు వేస్తున్నారు అని అంటే
వక్రీకరిస్తున్నారని అంటే వీరికి నరక పాత్రులండి. చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది ప్రియులారా. వీరు అందుకే మారట్లేదండి వీరు. కనుక వీరు ఇలాంటి వారికి భయంకరమైన శిక్ష తప్పదు. ఇది పరిశుద్ధాత్మను గూర్చిన పూర్తి వివరణ అండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి రాక ఎప్పుడు జరిగిందంటే పెంతెకొస్తు పండుగ దినాన క్రీస్తు వారు ఎప్పుడైతే వెళ్ళిపోతారో, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. మరి అలా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున ఒక్కొక్కరి మీద రాలిన తర్వాత వారు అన్య భాషలో మాట్లాడారు. పరిశుద్ధాత్మ వరములు వచ్చాయి. మరి వచ్చిన వరములు మొదటి శబ్దంలో పౌలు గారితోటి అంతరించిపోయండి. ఎందుకు మరి అంతవరకు ఉన్నాయంటే వాక్యము స్థిరపరచబడాలి అని. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిపోయిందని అనుకున్నారో, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణంగా మనం అంగీకరించవచ్చు అనుకున్నప్పుడు ఇక వరాలు నిలిచిపోయాయండి. ఇప్పుడు వరాలతో పని లేదు. ఇప్పుడు దర్శనాలు కలగవు. రాయబడిందిగా సర్వసత్యం, దీన్ని చదువుకుంటే అప్పుడు మనం తెలుసుకోగలుగుతాము. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏదో సూచక్రియ జరుగుతుంది కనుక చూసి నమ్ముతాను అనుకుంటే పొరపాటు అండి. ఈ రోజు ఏమి జరిగినా చూడకపోయినా చూసి రాయబడినవి చూసి విని మనము నమ్మాలి. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది తప్ప సాక్ష్యాలు, ఈ రోజు నాకు రోగం పోయింది కనుక పరిశుద్ధాత్మ వరాలు ఇగో స్వస్థపరుస్తున్నాం, యేసుక్రీస్తు నామంలో పో, దెయ్యం పో అని రకరకాలుగా ఈ రోజు చెబుతున్నారు. అవన్నీ కూడా అబద్ధ బోధలు. పరిశుద్ధాత్మ వరములు ఇప్పుడు లేవు, నిలిచిపోయాయి. ఒకటి పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటాము. మనలోనికి వచ్చిన ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చాడు. మరి ఆయనను దుఃఖపరచకుండా, మరి ఆయనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని లోబడుతూ, వాక్యాన్ని కలిపి చెరపకుండా, పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన పాపము చేయకుండా మనం ఉండాలి భూమి మీద. కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన తండ్రికి రెండవ ప్రియమైన కుమారుడు. అలాగే ఆయన రాక ఎప్పుడు జరిగింది? ఆయన ఎప్పుడున్నాడు? ప్రారంభ కాలంలో ఉన్నాడు, సృష్టి ఆరంభంలో పర్యవేక్షకుడుగా. మరి ఎలా ఉన్నాయి ఆయన పాత నిబంధన కాలంలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఆయన ఏమండి క్రీస్తు వారి వెళ్ళిపోయిన తరువాత వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి సర్వసత్యంలో మనం నడిపించాడు. బైబిల్ అంతా కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు సర్వసత్యం కంప్లీట్ అయిపోయింది. మరి ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనలను ప్రార్థనలో మనకి సహాయం చేస్తూ, మనల్ని పాపము గురించి మన బలహీనతలకు సహాయం చేస్తూ, మనం ఒప్పింప చేస్తూ దేవునిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ వరములు అని అనుగ్రహించబడ్డాయి. ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఒక్కడే వరముగా ఉంటాడు. మరి ఆ రోజు ఎందుకు ఉన్నాయంటే వాక్యాన్ని స్థిరపరచడం కొరకు. మార్కు సువార్త 16:20 ప్రకారం వినువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు వలన వాక్యము స్థిరపరచుచుండెను అన్నాడు. కనుక స్థిరపరచకుండా ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిపోయిందో ఇక పరిశుద్ధాత్మ వరములు లేవు. మరి ఈ రోజు స్వస్థతలు ఉన్నాయని స్వస్థతల పేరిట ఈ రోజు పరిశుద్ధాత్మదేను అవమానపరుస్తూ గంతులు వేస్తూ కేకలు వేస్తూ ఉన్నారంటే వీరు అబద్ధ బోధకులు ఖచ్చితంగా. కనుక ఇలాంటి వారికి యుగమందేనను రాబోయే యుగమందేనను క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు అవుతాం. కనుక వాక్యాన్ని ఎట్టి పరిస్థితులు కలిపి చెరపకూడదు. బాగా నేర్చుకొని ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఒక వచనం డౌట్ వస్తే దాని పై వచనం చదవాలి. బైబిల్ గ్రంథం ఎలా చదవాలనేది మొదటి పాఠం ఉంటది. డిప్లొమా బైబిల్ ప్రారంభ పాఠంగా పెట్టడం జరిగింది. బైబిల్ అనగానే దాన్ని ఎలా చదవాలని ఆ పాఠం తెలిస్తే మీకు అర్థమవుతుంది. కనుక ఒక వచనం అర్థం కాకపోతే పై వచనం చదవాలి, దాని క్రింద వచనం చదవాలి. అంతకే అర్థం కాకపోతే అధ్యాయం అంతా చదవాలి. అదే నేర్పుతాం. మరి అధ్యాయం అంతా కూడా చదివిన అర్థం కాకపోతే 66 పుస్తకాల్లో ఎక్కడ ఉంది ఈ సందర్భం అనేది ఆలోచించి పరిశీలనాత్మక చదవాలండి. పైపైన సంగతులు చదివితే ఇలాగే పొరపాటు పడిపోతారు. వాక్యాన్ని వక్రీకరించేస్తారు. క్షమింపరాని రారంలోనికి జారిపోయి నరకాగ్నికి చివరకు జారిపోయే ప్రమాదం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా విభజించి సత్యవాక్యాన్ని విభజించి బోధించారండి ఇన్ని పాఠాల రూపంలో ఆత్మీయ తండ్రి గారు. కనుక పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు. థ్యాంక్ యూ. డౌట్ ఏం అడుగుతున్నారంటే అక్క, మరి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది మరి వస్తాడని మా వాక్యం చెప్పినట్టు మరి దావీదు గారు పాపం చేసినప్పుడు వాక్యం అక్కడ రాస్తున్నారు కదా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా పరిశుద్ధాత్మను మరలా పుట్టించుమని. అంటే అప్పటికే మరి దావీదు గారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడమ్మా. మరి ఉండబట్టే కదా దేవుని కార్యక్రమాల్లో చేశాడు. మరి అప్పుడు వాళ్ళకి బాప్తిస్మ ఏంటి? సున్నతే కదా, తీసుకోలేదు కదా. దానికి సాదృశ్యమే ఇప్పుడు బాప్తిస్మం. ఇప్పుడు మనకి బాప్తిస్మం, కానీ వారికి ఇశ్రాయేలుకి ఏంటంటే సున్నతి.
అంటే సున్నతి తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ సున్నతి దేవుడు తీసుకునే వరకు వారికి పరిశుద్ధాత్ముడు వస్తాడని లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి వారి హృదయంలో దేవుని కార్యక్రమాలు చేయడం కానీ, దేవుని కొరకు ఆలోచించడం కానీ, దేవునికి అనుకూలంగా ఉన్నారంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లే. ఓకే. మరి అందుకే కదా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి దూరం చేయకు అంటున్నాడు. ఇప్పుడంటే మనకు బాప్తిసం వచ్చింది, కానీ మరి అప్పుడు వాళ్ళకి అదే బాప్తిసం ఏంటంటే వాళ్ళకి సున్నతి. మగవారికి ఉండేది ఆ ధర్మశాస్త్ర ప్రకారం గోప్యాంగచరం సున్నతి చేయబడేది 8వ దినాన్ని, అదే వారికి బాప్తిసం. దానికి సాదృశ్యమైన బాప్తిసం అని అంటాడు మనకు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడమ్మా. ఓకే అండి, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. మరి దావీద్ మహారాజ్ గారికి మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి దావీద్ మహారాజ్ గారు ప్రస్తావిస్తున్న మాట, బాప్తిసం ఎందుకు తీసుకోకుండా దావీద్ మహారాజ్ గారు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ అంటే పరిశుద్ధాత్మని చేయమని దేవుని దగ్గర పెడుతున్నాడు అనే విషయానికి కనుక మరి అప్పుడు మరి యూదులకు దేవుడు నియమించిన నియమము మరి సున్నతి అనే కార్యక్రమం ద్వారా మరి పరిశుద్ధాత్మలో యొక్క ప్రస్తావన జరిగిందని తెలుసుకోవచ్చు.